డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు నేను కొంతమంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తో మాట్లాడడానికి అయితే వచ్చేసాను. మరి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనం సుమన్ టీవీలో చాలా బిజినెస్ ఐడియాస్ చేస్తున్నాం కదా. మెన్స్ సమానంగా ఉమెన్స్ ప్రతి విషయంలో ఉన్నారు. అది బిజినెస్ పరంగా చూసుకుంటే శారీస్, మరి శారీస్ అంటే మగవాళ్ళకి చాలా ఇష్టం కదండి. మరి అదే ఇష్టమైనటువంటి ఆ బిజినెస్ లో మగవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, మెరిట్స్, డిమెరిట్స్, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడడానికి నేనైతే వచ్చేసాను. కొంతమంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తో మాట్లాడదాము. వాళ్ళకి శారీ బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది, వాళ్ళకి కోఆపరేషన్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా చేస్తున్నారు, హస్బెండ్ నుంచి, అత్తమామల నుంచి సపోర్ట్ ఎలా ఉంది, మార్కెటింగ్, పబ్లిసిటీ, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలో తెలుసుకోవడానికి నేనైతే వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడదాము. చలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, మీ దగ్గర శారీస్ అంటే వీవింగ్ కూడా మీరే చేస్తారా? మీ దగ్గర మా ఓన్ ప్రొడక్షన్ అండి. ధర్మవరంలో ఉంది శ్రీ వాసవి సిల్క్ ప్యాలెస్ అని. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని. మాకు ప్యూర్ హ్యాండ్లూమ్. ఇక్కడ వీవింగ్ కూడా స్టార్ట్ చేసామండి స్టోర్ లో. అక్కడ కవాడి కూడా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర. ఎలా మేడం, అంటే ఐడియా ఎలా వచ్చింది మీకు ఈ బిజినెస్, శారీ బిజినెస్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది అది చెప్పండి. యాక్చువల్ గా నేను బొటిక్ రన్ చేసేదాన్ని. దాని తర్వాత 2 years నుంచి ఎగ్జిబిషన్స్ చేశాను. నాకున్న ఆలోచనకి నేను అన్ని వీవర్స్ దగ్గర నుంచి తెచ్చి అన్ని చూపించి, అంటే నా సెలెక్షన్ ని బట్టి అన్ని కరెక్ట్ గా హ్యాండ్లూమ్స్ దొరుకుతున్నాయి. నాకు మెయిన్ ఎయిమ్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ అందరికి అందచేయాలని, అంతే. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అని చెప్తారు, అందరు వీవర్స్ అని చెప్తారు, ఎవరు ఏ తెస్తున్నారో ఏం ఐడియా ఉండదు కదా. కానీ నేను అలా చూపియాలనే చేస్తున్నానండి. అంటే కస్టమర్ మీ దగ్గరికి రావాలి అంటే శారీస్ చూసుకుంటే బయట చాలా డిజైన్స్ ఉన్నాయి కదా మేడం, లాట్ ఆఫ్ ఉన్నాయి మనకి చాయిసెస్. అయితే మన దగ్గరికి రావాలి కస్టమర్ అంటే మీరు ఇచ్చే స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర? నేను అన్ని మళ్ళీ పాత ఓల్డ్ వింటేజ్ కాంబినేషన్స్, మన ఓన్ క్రియేషన్స్ ఎక్కడో చూసి మళ్ళీ ఎక్కడో చేయడం కాదు, మన పాతవే మళ్ళీ కొత్త రీచేస్తున్నాము. ఓల్డ్ వే డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఇస్తున్నాను. ఇప్పుడు అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ఓల్డ్ వింటేజ్ కాంబినేషన్స్ చేస్తున్నాను. అంటే మేడం, ఇలాంటి ఎక్స్పోజ్ కి వచ్చినప్పుడు మీరు స్టాల్స్ పెడతా ఉంటారు కదా, అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది మీకు పెట్టినటువంటి ఆ 3 days కి మీకు బాగానే ఉంటుందా? మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? మెయిన్ మార్కెటింగ్ కావాలి కదండి. మాకు ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎంత ఎగ్జిబిషన్ లో సేల్ అవుతుంది కాదు ముఖ్యం. మెయిన్ మనకి హ్యాండ్లూమ్స్ అందరికి అందచేయాలా, చూపియాలా. మాకైతే బాగానే అయిందండి. ఎందుకంటే నేను జెన్యూన్ ప్రైజెస్, నాకు ఆ ఎగ్జిబిషన్ కి వచ్చినా ఎక్కువ చేసి తక్కువ చేయడం ఏం లేదు. 365 days నేను స్టోర్ లో ఎలా అమ్మేస్తున్నానో, సేల్ చేస్తున్నానో అదే సేల్ ఇక్కడ కూడా చేస్తున్నాను. నేను ఒక విషయం చెప్తారు మా వ్యూవర్స్ కి, శారీ బిజినెస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టొచ్చు అంటారు? ఫస్ట్ చిన్న 10 lakhs తో స్టార్ట్ చేయండి. చిన్న స్టెప్స్ వేస్తే పెద్దగా అవుతాము. ఒకటేసారి పెద్ద స్టెప్స్ ఎవరం వేయకూడదు. అంటే మెరిట్స్, డిమెరిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒక బిజినెస్ చేయాలి అంటే మీకు కూడా చాలా లోటుపాట్లు వచ్చే ఉంటాయి కదా బిజినెస్. వస్తాయండి, అందరికి వస్తాయి అవి. అంటే అది ఇంకా మన థింకింగ్, మన ఆలోచన, ఎలా సేల్ చేయాలి అనేది. మనం ఎంత చెప్పినా ఒకరి ఆలోచనకి ఇంకొకరి ఆలోచనకి కుదిరించలేము మనం. మార్కెటింగ్ ఎలా చేస్తారు బిజినెస్ ది? సోషల్ మీడియాకి ఇంపార్టెంట్ అయిపోయింది. మౌత్ వర్డ్ అయితే చాలా ఉందండి. మా హ్యాండ్లూమ్ స్టోర్ కి, JYVS హ్యాండ్లూమ్ స్టోర్ కి అయితే మౌత్ వర్డ్ చాలా ఉంది. ఒక్కరు వస్తే 10 మందిని అయితే తప్పకుండా పంపిస్తారు. సో ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి సారీస్ అడుగుతున్నారు? మీ దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి? యాక్చువల్ గా అందరూ పెద్దయే కొనాలని ఏం లేదు. వచ్చిన వాళ్ళు చిన్న నుంచి పెద్దవి చూస్తారు కాబట్టి ఒక్కటన్నా తీసుకొని వెళ్తున్నారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారండి. సో ఫైనల్లీ మా వ్యూవర్స్ కు మాట చెప్పండి మేడం. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది చాలా మంది ఇప్పుడు ఆలోచన అది అందరికీ వస్తుంది కదా, మేము కూడా ఏదైనా చేయాలి సొంతంగా అనేసి. కానీ అందరూ ఊరికే ఉంటే ఏమి రాదండి, ఏదో ఒకటి చేస్తేనే బాగుంటది. అది మన ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఏం లేదు, అన్ని చేయగలుగుతాం మనం.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో వ్యూవర్స్, మరి మరొక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తో ఉన్నాం, రాశి గారు. మరి మేడంతో మాట్లాడదాము అసలు మార్కెటింగ్ పబ్లిసిటీ ఎలా చేస్తారు అనేది. చుట్టూ చూస్తే కలర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ మాత్రం. హాయ్ రాశి గారు. హాయ్. సో ఒక విషయం చెప్పండి వ్యూవర్స్ కి, అంటే ఒక శారీ బిజినెస్ చేసే వాళ్ళు మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారు అసలు? మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఆమెకి మీడియా చాలా పాపులర్ ఉంది. సో గుడ్ ప్రైస్ ఉంది అండ్ గుడ్ ఫ్యాబ్రిక్ ఉంది. పీపుల్ విల్ ఎనీవే బై చేస్తారు. సో ఒక శారీ బిజినెస్ చేయాలి అంటే ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటారు మీ ఐడియా ప్రకారం? ఇన్వెస్ట్మెంట్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో స్టార్ట్ చేస్తారు. లైక్ నా దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ వస్తుంది, తెలిసే నేను స్టార్టింగ్ లో 1 lakh లో స్టార్ట్ చేస్తాను. నేను ఐ ఆల్వేస్ టెల్ దెమ్ పర్వాలేదు, స్మాల్ ఉంది, తక్కువ అమౌంట్, తక్కువ, నో ప్రాబ్లం, యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్. అమిట్కి స్లోలీ చిన్న సీరీ, దెన్ పెద్ద సీరీ. సో మీ దగ్గర స్పెషాలిటీ ఏముంటుంది సార్? అంటే మీరు వీవింగ్ కూడా మీరే చేస్తారా? ఎస్, 4th generation వీవర్స్ ఉంది నా దగ్గర. ఓకే. అండ్ దే కాల్ మీ రాశి ఫ్రమ్ కాశీ. ఫుల్ బనారసి కలెక్షన్ ఉంది నా దగ్గర. ఐ హ్యావ్ వెరీ గుడ్ స్టఫ్ లైక్ కతాన్ పట్టులో, ఓకే, అండ్ జార్జెట్స్, ప్యూర్ లినెన్ సిల్క్. సో ఇవన్నీ వీవింగ్ మీరే చేస్తారు? ఫుల్ హ్యాండ్లూమ్. ఓకే, ఆల్ ఫుల్ హ్యాండ్లూమ్. ఓకే. ఇది తిల్ఫీ. అంటే మీరు శారీ బిజినెస్ చేయాలి అనే ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే చాలా ఉన్నాయి కదా బిజినెస్ ఐడియాస్, శారీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? Actually, sari is very traditional and delicate. Everybody will need a sari. Danki I started, and God is great. కస్టమర్స్ ఏం అడుగుతున్నారు అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు? వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా చాలా ఉంది, నేర్చుకున్నారు. ఇంతకుముందు అంటే వెళ్ళి కొనుక్కొని వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఫలానా శారీ కావాలి, నాకు ఆ మోడల్ కావాలి, ఆ డిజైన్ every day వీవింగ్ కూడా అడుగుతున్నారు. every day ammamas from Hyderabad, Vijayawada will call. మీ దగ్గర ఈ డిజైన్ ఉందా, ఆ డిజైన్ ఉందా? నేను దానికి చేసి ఐ సెండ్ ఇట్ టు దెమ్. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలి అంటే ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ వెరీ హార్డ్ వర్కింగ్, ప్యాషనెట్ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ చేసి గుడ్ ప్రైస్ ఇఫ్ యూ కీప్, చాలా ఆరామ్, వెరీ గుడ్ సేల్స్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మనం మరి మరొక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తో ఉన్నాము, పూర్ణిమ మనోరంజితం. మరి మేడంతో మాట్లాడదాము. శారీస్ అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా, మరి ఆ బిజినెస్ లో ఎలా మెలుకోవాలి ఏంటి, వాళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అనేది. హాయ్ అండి. హలో అండి, నమస్తే. పూర్ణిమ గారు చెప్పండి, మీ దగ్గర శారీ స్పెషాలిటీ ప్లస్ ఈ శారీస్ బిజినెస్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఐడియా ఎలా వచ్చింది? మార్కెటింగ్, పబ్లిసిటీ, మరి ఉమెన్స్ అంటే బయటకు వచ్చి బిజినెస్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెన్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్స్ చాలా ట్రెండీ ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు. సో మీరు మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? నేనైతే మా తల్లిదండ్రులు, మా గురువు, ఇంకా మర్చిపోకుండా మా హస్బెండ్ సపోర్ట్తో చేస్తున్నానండి. వి ఇనిషియలీ స్టార్టెడ్ విత్ ద వెబ్సైట్ కాల్డ్ manoranjitam.com. మనోరంజితం అంటే సంపెంగ పువ్వు. సో మా బ్రాండ్ పేరు మనోరంజితం. సో ఆన్లైన్లో సేల్స్ చేసేవాళ్ళము. ఆ తర్వాత మార్కెట్ చూసాను. ఇప్పుడు ఏంటి అని అంటే ప్రతి ఒక్కటి పాలియస్టర్ మిక్స్ వస్తుంది. పాలియస్టర్ మిక్స్ వచ్చేసి సెమీ గద్వాలని, లేకపోతే సెమీ కంచిపట్టు అని, ఏంటో మార్కెట్ చాలా డైల్యూట్ అయిపోయింది. మేము మాత్రం నిజాయితీగా ఇది పట్టు అయితే పట్టు, ఇది హ్యాండ్లూమ్ అయితే ఇది హ్యాండ్లూమ్ అని అంటున్నాం. మా షాప్లో మీకు ప్యూర్ కాటన్, ప్యూర్ సిల్క్ కాటన్, ప్యూర్ టసర్స్, ప్యూర్ పట్టు తప్ప మీకు ఇంకా ఏమీ దొరకవు. మీరు ఒక్కసారి ఒక చీర కొనుక్కున్నారు అని అంటే ఆ డబ్బుల వాల్యూకి మీకు అది ఒక 30 ఏళ్ళు మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. నేను నిజాయితీని నమ్ముకున్నానండి. నేను మా హస్బెండ్ ఇద్దరము ధర్మంగా చేయాలనుకుంటున్నాము, ధర్మంగా చేస్తున్నాము. మా గద్వాల్స్ చాలా స్పెషల్. ఇక్కడ అందరికి చాలా లోకువ గద్వాల్స్ అంటే. ఈ మార్కెటింగ్, పబ్లిసిటీ ఎలా చేస్తారు మీరు? మార్కెటింగ్ మేము ఏమీ చేయట్లేదండి. మై ప్రోడక్ట్ విల్ టాక్ అబౌట్ మై బ్రాండ్. అందరికి నచ్చి మళ్ళీ తీసుకుంటున్నారు మా దగ్గర. మళ్ళీ నాకు దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. క్వాలిటీ చూసి, బయట ఉన్న క్వాలిటీ ఏంటో చూసి దే ఆర్ కమింగ్ బ్యాక్ టు మీ అగైన్. సో అదే చెప్తుంది, ఇది టైం పట్టింది, ఒక 1 year పట్టింది. కానీ ఇప్పుడు జనాలందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ టెలింగ్ దెమ్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఆన్ హౌ టు రికగ్నైజ్ అ హ్యాండ్లూమ్ అండ్ హౌ టు రికగ్నైజ్ ఎ పవర్లూమ్. పవర్లూమ్ చెడ్డదని కాదు. పవర్లూమ్ లో పాలియస్టర్ మిక్స్ చేయకపోతే అది కూడా చాలా మంచిదే. సో బోత్ ఆర్ గుడ్. కానీ కళ, ఇది
ఉండట్లేదు. ఇంకో 10 ఏళ్ళు అయితే ఎవరు చేసుకుంటారో తెలియదు. ఈ రోజు చెప్పాల్సి వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ అండి అని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు హ్యాండ్లూమే వచ్చేది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరి ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు చెప్పే అంటే ఒక శారీ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ గానీ ప్రాఫిట్ లాస్ ఇవన్నీ ఎలా ఉంటాయి? నేను ఇనిషియల్ గా నా సంగతి చెప్తున్నాను, నేను ప్రాఫిట్ చూడట్లేదండి. ఐ వాంట్ టు మార్కెట్ మై సెల్ఫ్ విత్ వెరీ బెస్ట్ ప్రైస్ అండ్ అ వెరీ బెస్ట్ క్వాలిటీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. మై prices are also very very competitive when compared to the market. ఎంతో మంది గైడెన్స్ తో నేను చేస్తున్నాను ఇది. వాళ్ళందరికీ సుమన్ టీవీ తరఫున నా నమస్కారాలు చెప్తున్నాను. అండ్ స్పెషల్లీ మా గురువు గారికి, మా పేరెంట్స్ కి, మా అత్తయ్య గారు, మావయ్య గారికి, మా హస్బెండ్ కి నన్ను ఇంత ఇమెన్స్ గా సపోర్ట్ చేస్తున్నందుకు ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏది జరగదు ఆడవాళ్ళకి. సో if you want to start with one good product. అన్నిట్లో దిగిపోకండి. ఫస్ట్ రీసెర్చ్ చేయండి, ఎలా నేస్తున్నారు, ఎలా అవుతోంది, ఏంటి అనేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి, ఏ బిజినెస్ లో అయినా ఒడిదుడుకులు ఉంటాయి. డోంట్ గివ్ అప్, జస్ట్ కీప్ గోయింగ్. సో గైస్ విన్నారు కదా మరి పూర్ణిమ గారి మాటల్లో. మరి ఖచ్చితంగా ఆవిడ పదే చెప్పారు హస్బెండ్ సపోర్ట్ ఉంది, మా అత్త మామల సపోర్ట్ ఉంది అని చెప్పేసి. మరి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు చాలా అంత ఈజీ కాదు బిజినెస్ రంగంలోకి రావడం అంటే. వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని చాలా క్వాలిటీగా ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు పూర్ణిమ గారు. మరి మరొక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తో మరొక ఎపిసోడ్ లో కలుద్దాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.